అయితే ఈ ఏడు మక్కంత వేయింది బిడ్డ, అన్ని కోతులనే తిన్నాయి. వడ్లు మాత్రం మంచిగా వచ్చినాయి. అగను వడ్ల పైసలు ఎడవిచ్చినవురా? పైసలు తీసుకుపోయి బ్యాంకులో వేసింది చిట్టి, నేను బీరోలో పెట్టిన. వేసినావా బిడ్డ? కాదు మరి వేసిండా వేయలేదని మర్చిపోయిండా ఏంది అనుకున్నా. అప్పుడే వేసినా గానీ ఆకలి అయితే అరే పప్పుషారు చేసిన ముద్దవ పండి తిరిపోరా. బాబాయ్ అంత మంచిదేనా? అంత మంచిదే. బాబాయ్ నీళ్ళు చెప్పు. కూర్చోబెట్టాను కూర్చో. చెప్పు బాబాయ్. ఇప్పుడు ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి, అందరు పోటీ చేస్తారు, నువ్వు పోటీ చేయి. ఏం కాదు నాతో ఏమైతుందయ్యా? అగో నువ్వే గట్లా అంటే ఎట్లా చెప్పు? నువ్వు వాడగట్టుకు అందరికి తెలుసు, ఊళ్ళో కూడా నీకు మంచి పలుకోడు ఉంది, పైసలు కూడా ఉంది, భూమి జాగ ఉంది, నువ్వు పోటీ చేయి, ఖచ్చితంగా గెలుస్తావు, మేము సపోర్ట్ చేస్తాం కదా. అవునమ్మా, నిజం చెప్తున్నా. బాబాయ్ అన్నట్టు నువ్వు నిల్చుంటే ఖచ్చితంగా గెలుతావు అమ్మా. ఊర్లో నాతో 2-3 కూడా అన్నారు, మీ అమ్మని నిల్చోబెడితే అయిపోతాయి కదా అని. మళ్ళీ నిలబడాలి బిడ్డ. నిల్చో అమ్మా, ఏం కాదు. ఏమంటావు? ఇప్పుడు నియర్ తెలియకల్లో నిలబడకుంటే ఊరు వెనక పోతుంది. వాటిగా ఎవడో తెలియనోడు నిలబడితే ఊరు మళ్ళీ వెనక పోతుంది. మళ్ళా నియర్ గెలిస్తే ఊరు ముందుకు వస్తాయి, 4 పనులు చేస్తావు, మంచిగా పలుకోడు ఉంటది, పక్క మన కూడా పేరు ఉంటది. నా కొడుకు ఏదంటే అదే. నువ్వు నిల్చోమ్మా. ఎందుకు? ఇగో నా దోస్తు గాలే ఊర్లో ఒక 50 మంది ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అందరు కలిసి ఎత్తే ఊరు ఓటర్లని మనకే పడతాయి. మళ్ళీ యూత్ వాళ్ళు అందరు లేరారా? అవునవును గదే. ఇగో బాబాయ్ అన్నట్టు నువ్వు నిల్చోమ్మా. నువ్వు నిల్చున్నావు అనుకో ఖచ్చితంగా మనమే గెలుస్తాం, నీకు మంచి పేరు వస్తా అమ్మా. సరే బిడ్డ, నువ్వు నా అనుకున్నాక నాకేం భయం రా. నిలబడ్డం అంటే ఖచ్చితంగా నువ్వే గెలుతావు. మేము అన్ని రకాల మేము సపోర్ట్ చేస్తాం. పైసలు లేకున్నా కూడా అప్పు తెచ్చైనా పర్లేదు నీకు ఇస్తా, నువ్వేం భయపడకు. సరేనయ్యా, నీకు అందరు సపోర్ట్ చేస్తారు, ఊరంతా నీకు తెలిసిన వాళ్ళే ఉండరు, నువ్వేం బాధపడకు. ఓకేనా? నేను ఇంకా మిగతా వాళ్ళకు కూడా చెప్పేస్తా, నువ్వు ఖచ్చితంగా గెలుతావు. బాబాయ్ నేను నిలబెడతా గానీ ఊర్లో అందరికి చెప్పు. మీ దోస్తులు ఉన్నారు కదా, అందరికి గలువు మరి, మంచిగా చెప్పు మరి. కావాలంటే కూడా చూసుకో. చూసుకుంటా బాబాయ్, నేను కూడా ఈ వాడకట్ట చూసుకుంటా. బాబాయ్ ఏమన్నా పైసలు అవసరమైనా చెప్పు బాబాయ్, నేను ఇప్పిస్తా. ఓకే నిలబడాల బిడ్డ. అమ్మా నిల్చో, ఏం కాదు, నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు సపోర్ట్ ఉంటే నిలబడతారా? నా సపోర్ట్ ఎందుకుండదు నీకు, నీ ఏం మాట్లాడతావు? సరే బిడ్డ, సత్యవరకన్నా మంచి పేరు సంపాదించుకొని చచ్చిపోతా. అగో ఏమైంది గడ మాట్లాడుతుంటే గీడచ్చి కూర్చున్నావు? ఏమైందంటానవేంది? ఏమైందో అర్థమైతే లేదా? ఇగో మన ఊరికి సర్పంచ్ గా నేనే నిలబడతా. ఈ సదాను అని నీకు ఊరు గురించి ఏం తెలుసా నువ్వు నిల్చుంటా అంటున్నావు? అమ్మ అంటే చిన్నప్పటి నుంచి ఈ ఊర్లోనే ఉంది కాబట్టి అమ్మ కోట్లు ఎత్తారు, అమ్మ నిల్చోబెడదాం. మీ అమ్మ ఏమన్నా పడుతుందా? ముసల్లేనాయే, ఇంట్లో పనికి సాతన అయితలేదు, ఇంక ఊరు మొత్తం ఉద్ధరిస్తుందా మీ అబ్బా? ఏంది గట్ల మాట్లాడుతున్నావు? అబ్బా ఇంటది నిన్న మంచిదే, మీ అమ్మ నిలబడ్డదారే, నేను కూడా నిలబడతా. ఇగో నన్నే గెలిపియాలి, నాకే ఎక్కువ ఓట్లు వచ్చేటట్టు చేయాలి. అట్లా వేయలేదు అనుకో అస్సలు మంచిగా ఉండదు చెప్తాను. అమ్మ తోడు, ఇది ఎక్కడి కథని? ఒక్కింట్లో ఇద్దరు నిల్చుండేంది? అమ్మ నిల్చొని తీయే. లేదు, నేనే నిలబడతా. వా అటు చూస్తే తల్లి, ఇటు చూస్తే పిల్లం, నేను ఎవరి దిక్కుండాలి? నాకు పిసలే పగే నువ్వు. నువ్వు ఇట్లా నన్ను గెలిపియలేదు అనుకో, నీకు ఇటుపకాయలు ఇచ్చి నా అవ్వగారింటికి పోతా. అదే గంత మాట ఎందుకంటావే? సరేది, నువ్వు కూడా నామినేషన్ అయ్యి, ఎవరు గెలుచుడు ఓడిపోవడం అనేది ఊరు చూసుకుంటది. నేనైతే ఎవరికి సపోర్ట్ చేయ. నీ అనవసరంగా అమ్మని నిల్చోమన్నా, దాన్ని కూడా అద్దంటే అయిపో. నేను ఇద్దరు నామినేషన్ వేసుకోరు కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయ. అసలు ఎలక్షన్లు అయిపోయేదాకా నేను ఈ ఊర్లోనే ఉంటా, నా ఓటు కూడా వేయ. ఇగో చెప్పింది గుర్తుపెట్టుకో, నువ్వు నామినేషన్ ఎత్తానో దానికి నేను ఒప్పుకుంటున్నా, అంతేగాని నేను నీకు సపోర్ట్ చేయాలని మాత్రం అనుకోకు. నేను ఎవరికి సపోర్ట్ చేయాలి, నీకు కాదు ఎవరికి సపోర్ట్ చేయాలి. నువ్వు సపోర్ట్ చేసినా చేయకున్నా నేనే గెలుస్తా. అవునే మాల్తే, నా కొడుకేడే. నీ కొడుకు పట్నం వేయండు, ఎలక్షన్లు అయిపోయినాక అక్కడ. ఏంది నన్ను నామినేషన్ వేయమని అక్కడికి పోయిండేమే? నీకు అంతగానో భయం అయితే నువ్వు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి పో. నేను ఈ ఊరికి సర్పంచ్ అయితా అని నామినేషన్ వేసిన. నువ్వా? నువ్వు నా ముందు సర్పంచ్ గెలుతావా? నీ ముందే గెలిచి చూపెడతా. నీకంత సీన్ లేదు, ఏంది? నేనే గెలుతా. ఇగో అత్తమ్మ, సీను గీను
నువ్వు ఆవు మూసుకో, అరే మూసుకొని ఇంట్లో వండు. ఇంకో 4-5 ఏళ్ళు అయితే చచ్చిపోయేదాన్ని. నీకెందుకు సర్పంచ్ దానం చేసి ఊరిని ఏమి ఉద్ధరిస్తావు నువ్వు? ఏందే నిన్న ఒక మొన్న వచ్చిన ఈ ఊరికి నువ్వు గెలిచి చూపిస్తావే? నా అన్నంత కాదు నీ వయసు. నా మీద సర్పంచ్ గెలుతావే? ఆహా బొమ్మ. ఆ వయసు ఊరి మీద బండకత్తాంది, నీకత్తాంది. ఉండాల్సింది వయసు కాదు, తెలివి. నీకు బాగానే ఉన్నట్టుంది తెలివి. ఉన్నది కాబట్టే సర్పంచ్ కు నిలబడతాన్నా. చూసుకుంటుండు, నీ మీద గెలిచి చూపెడతా. ఏయ్ ఈ ఊరికి సర్పంచ్ నేనే అయితా. అబ్బా గుడ్డొచ్చి కోడి ముందు తొడగొట్టిందట. గట్టుంది నీ ముచ్చట. నా కొడుకు వచ్చే వరకు నీ మీద సర్పంచ్ గెలిచి చూపిస్తేనే చూసుకుంటుండమ్మా. ఓహో అవునా, చూసుకుందామా? ఆ చూసుకుందాం. సరే చూసుకుందాం. చూసుకుందామే. ఏ పోయే నీ దగ్గర ఏముందని ఎగిరికి పడుతున్నావే? నా దగ్గర లచ్చలున్నాయి. పో ఏ పోవే. పోవే. పా. నకరాలు చెప్తాంది. దీని దగ్గర ఏం లేకుండా ఎగిరెగిరి పడుతుంది. ఇల్లు తాకడి పెట్టానే గాని నేను సర్పంచ్ గెలుతానే. చూసుకుందాం. ఏందో అబ్బా ఆట ఆడుతాంది. ఏం చూసుకోనే? నీ దగ్గర ఏం పాడైందే? దిక్కుమాలేదా? ఇగో మీరేం చెప్తారో నాకు తెలియదు. మా అత్త అయితే అస్సలు గెలవద్దు, నేనే గెలవాలి. నువ్వు అదే మాట మీద ఉండే మాలతి. అయినాక ముసలి కవలెత్తనే ఓట్లు. ఎట్లనే చేసి నీకే ఓటేపిస్తాం, నిన్నే గెలిపిస్తాం. మీ అత్తనేది గెలిపిస్తేమే అది మాకు కంచాల కారం వేసింది ఎన్నడన్నా. దాని గురించి నీకు తెలియదు. అత్త మాకు గంజి వదిలే ఎరికేనా? ఇక దాన్ని సర్పంచ్ చేస్తే ఊరు ఉద్ధరించినట్టే. ఓ పోరి, నువ్వు చదువుకున్న పిల్లవు, అన్ని తెలిసిన దానివి, సిటీ పిల్లవు. ఇగో ఒక్కోటి కాదు, నిన్ను 100 ఓట్ల మెజార్టీ తోటి గెలిపిస్తాం. పో, నువ్వేం బాధపడకు. నీ వెనక మేమున్నామే. సరేనే. అవునే పోసి ఓట్లని నీ సంకలనట్టు చెప్తానేమే అందరు నీకేరికేనా? ఓ మున్న కొడుక, వీళ్ళ అత్త మంచిది కాదు, అయినా దానికి ఏం రాదు. ఇట్టొత్తుడే. ఇస్తానా? ఇగో ఈ మున్న కొడుకు ముంగట మనం ఏది మాట్లాడుకోవద్దు. నా సంసారం సగం ఆగం చేసింది ఈడే. 3 సికలు ఉద్ధరించినట్టే మీరు. ఇప్పుడు ఇక్కడ ముచ్చట వేసుకొని ఆవిడ చెప్తాడా అనే ముసలోడు? చేస్తే నువ్వు జీడి వస్తా నోట్లే. నాకు అదే పని. మీ ముచ్చట్టు వాళ్ళు ఎల్లి వాళ్ళ ముచ్చట చెప్పాను. నాకు ఇంకేం పని లేదే. మీ నొల్లి పాడుగాను. సరేనే, మీ ఇద్దరి మీదనే నేను ఆధారపడి ఉన్నా. నన్ను అయితే ఎట్లా వేసి గెలిపిరు. సరేనే, నువ్వేం రంజి పెట్టుకోకు. ఇగో నేను ఒక ముచ్చట చెప్తా, కై వరకు వీళ్ళ అత్తకు ఓటేయకు. కావాలంటే ముడ కొడుక ఓ 4 రోజుల మందం నీకు ఇది వస్తా అన్ని వస్తా. మాలతి నువ్వేం రంజి పెట్టుకోకే. ఏది చేసి మీ అత్తను ఓడగొట్టి ఊళ్ళో నిన్ను సర్పంచ్ చేసే బాధ్యత ఈ పోసావదే పో. ఇగో మాలతి, ఊరి మీద జరిగే లెక్క మాట్లాడుకుందాం. లెక్కలెక్కే చుట్టమే లెక్కలెక్కే. వినబడ్డదా? అక్క లెక్కలెక్కే. ఇగో ఊళ్ళో ఏం జరుగుతుందో నీకు ఎరికే. సల్లకచ్చి ముంతదాయ ఓటుకు 2000 నడుస్తున్నాయి. నువ్వు 2000 ఇవి ఒక్కోటి కూడా బయట మీ అత్తకు పడకుంటే అన్ని ఓటు నీకే నడిపించే బాధ్యత నాది. ఎన్ని పైసలైనా మంచిదే పోషవ్వా. అవసరమైతే ఇల్లు అమ్మైనా బయట అడక తిన్నైనా మంచిదే. నా అత్త అయితే అస్సలుకే గెలవద్దు, నేనే గెలవాలి. గెలిస్తేనే ఏటి చేసి నీ అత్తను ఓడగొట్టే బాధ్యత మాది. ఇగో పైసల పనిలా నువ్వు ఉండిపో. సరే, బంగారం ఉన్నదో, అవగారి పెట్టిందే ఉన్నదో, మొగడు సంపాదించిందే ఉన్నదో, భూమే ఉన్నదో, ఇల్లే ఉన్నదో, ఏదో ఒకటి చేయగాని పైసలు అయితే పట్టుకొని రా. ఏ అత్తనే, నా పైసలు అయితే ఎటు పోవు, మీరైతే చెయ్యరి. మా వచ్చి కూడా ఎటు పోగాని పో, పట్టుకరా పో. సరేనే, పట్టుకొత్తాగు. ఇంట్లో బీరువాలో కూడా ఉన్నాయే, మా అత్త దాచిపెట్టినే. ఏడ దాచిపెట్టిందో నాకు తెలుసు, నేను తీసుకుని వస్తా. తొందరరా పోసి ఎవరైతే నువ్వే పట్టుకురాయి నాకు. ఓ మూడో కొడక, ఏమిటి కై అంటున్నావు? పైసలు వస్తానంటే 2000. ఓ కూసుండి ఇట్లా ముద్దలింగోలే, పని సాత కాదు. పైసలు అయితే దొరికినాయి బీరువాల. ఇగో అత్త దగ్గర 2000, కోడల దగ్గర 2000 తీసుకోవాలి. ఏమంటదా? మా ఊర్లో పోసి నీకు చెప్పాలి. నీకు ఎగరాలు ఇక పోసాక తీసుకొచ్చినప్ప. తెచ్చినవానే? ఎంత తెచ్చినవే? 1,00,000. ఇగో ఫస్ట్ ఈ 1,00,000 సరిపోతే ఊరి మీద 1,00,000 కాదు 5 లక్షలు వంచిన చాలై. నీకు తెలుసు కదా. ఈ 1,00,000 సరిపోకపోతే నా మెడలు నా గొలుసు అమ్ముకుంటా, నా అవ్వగారు నా మొగనికి పెట్టిన ఉంగరాలు కూడా అమ్ముతా. నువ్వేం బాధపడకే. సరే మరి అట్లయితే పోదాం పారి. బాయ్. ఇగో ఓ ముండ కొడక, ఇంటికాడ పైలం ఒకటి. పారే, ఇంటింటికి ప్రచారానికి తిరుగుదాం. నేనే గెలవాలి. ఇగో మాలతి, నేనే గెలవాలా నువ్వు ఒక 10 సార్లు చెప్పకే. ఎట్లా నువ్వే గెలుస్తావు? మీ అత్త చదువుకున్నది కాదు, మళ్ళీ దానికి ఏం తెలియదు. నేను ఎన్నిసార్లు చెప్పాలి? ఖచ్చితంగా చేసి నిన్నే గెలిపిస్తావు. మళ్ళీ ఆడకట్టోళ్ళందరూ మేము చెప్పినట్టే వింటారు. మాట తీసేసిన వాడు ఎవరు లేరు. ఇది ఉందో నచ్చినారు చదివే ఉందే. వాళ్ళు వచ్చినారు చదివే. పోదాను. పోదా.
నేను చెప్పలేదా అదే లక్ష్మి సార్ నా మాట అసలే తీసేసి మీరు చెప్పే చెప్పుడుకు నేనే గెలుస్తా అనిపిస్తాంది. చెప్పు ఇగో మన లక్ష్మి కోడలు మారది తెలుసు కదా ఏర్పడే ఇది సర్పంచ్ నిలబడ్డ దీనికే ఓటు ఇత్తం ఇత్తం ఇన్నవా అదే ఆ పొల్లగాడు నా మాట అసలే కాదన్నాడు. ఎల్లక్క మన లక్ష్మి కోడలు మాలకి ఓట్లకు నిలబడతాంది సర్పంచ్ గా దీనికే ఓట్ అయ్యి దండం పెట్టే నాకేయ్యమ్మా, మా అత్తకైతే అసలుకే వేయకు. గట్లానకే ముందే చెప్తానే. దీనికే దాయే ఇగో పొద్దుకి పట్టుకొని వస్తా పైసలు తీసుకొని వస్తుంది. ఈమెట పోతాంది కదా మళ్ళీ ఆయన పోగొట్టుకుంటది. ఇక ఊళ్ళు ఉంటే లేదని వేయకుంటుండేవు వెయ్యి దీనికే. మళ్ళీ సాయంత్రం వస్తామమ్మా. అబ్బుజ్జి మీ అవ్వ ఇట్ట ఎట్లయిరు మా అవ్వ నాన్న పొలానికి పోయారు. ఇగో మరి వాళ్ళు వచ్చినాక మాల తక్కువ వాళ్ళు వచ్చిర్రు ఓటేయమని చెప్పడానికి పొద్దుకి వచ్చి మాల తక్కువ కలుతుందట అని చెప్పు. సరే చెప్పు, మర్చిపోకు. ఈ ఎండలో కూర్చున్నదే ఇంట్లో రాడుకోపోరు దారి. ఇగో మన లక్ష్మి కోడలు మాలతి సర్పంచ్ కి నిలబడ్డది దీనికే ఓటాయి. సరేనా, నాకే అయ్యి. మర్చిపోకు జరా చదువుకున్న పోరి సిటీలో పేరు వచ్చింది. ఇగో పంపు. ఇగో బాపు మీ ఇంటికి వచ్చిందే, ఇంటికి వస్తే తాళం వేసి ఉన్నది. ఇగో నేను సాయంత్రము మా ఆయన తోటి పైసలు పంపిస్తా. మీరు ఇంట్లో నలుగురు కదనే, నలుగురికి 8,000 పంపిస్తా. సరేనా, నీకు కోటలు కూడా పంపిస్తా. తాగు. నాకే అయ్యి కోటు. బాపు ఓ బాపు కోటు నాకే అయ్యి. నీకే గుర్తాడు కదా. అవి మాలతి మరి ఇంత తిరుగుతున్నాం మరి మాకేందే. అవు గాని పొద్దువీకి కోటర్లు జర మరి ఫైలం. ఎందుకంటే తాగిన వాళ్ళని ఇలా రేపు నమ్మద్దు, ఇటు తాగుతారు అటు పోయి ఓటెత్తారు. ఎట్లయినా చేసి మీ అత్తను ఓడిచ్చే బాధ్యత ఊరందరి మాదే. నువ్వు గెలుసుడు ఖాయం ఖచ్చితంగా. నువ్వు పైసా కనుక ముందు ఆడకు ఇది ఎన్ని తులాలు అవుతుందో మరి సాల్తుంది. సరే తొందర ఇది అమ్ముకొని రాపు పైసలు. మీ చేతుల్లో పెడతా తీయరాదు రే. లక్ష్మి అబ్బో ఇది వస్తుందా? నా కోడలికి నేర్పింది, ఇప్పుడు నాకు నేర్పడానికి వస్తుంది. పోషకద్దా ఏమైంది? ఓట్లకు నిలబడుతున్నమాట కదా. పోషక్క నేను ఇప్పుడే అనుకుంటున్నాను నీ దగ్గరికి వస్తామని. నా దగ్గరికి ఎందుకు కానీ ఇగో నీ కోడలు ఓటేయమని నిలబడ్డదే. ఇక మళ్ళా ఎట్లుంటది అని ఆయన తిరుగుతున్నావు. ఇగో నీ కోడలికి ఏం తెలిసే, నువ్వు లగ్గమై గిన్నేళ్ళు అవుతుంది ఊళ్ళో పడి నువ్వు వేస్తుంటుందని నాకు తెలియదా? ఇగో ఎట్నెలు చేసి నిన్ను గెలిపించే బాధ్యత మాదే. నాకు ఇడిచిపెట్టు వినబడ్డదా? మరి నాకు నేర్పినట్టు దానికి నేర్పినవే మరి నువ్వు. నేర్పుడుగా అదే పోరి. ఇగో అది చిన్న పోరి, దానికి ఏం తెలిసే? 4-5 ఏళ్ళు అవుతుంది లగ్గమై. నీ అంత చేసిందా, నీ అంత చూసిందా? దానికి ఏం తెలిసే? రాజకీయమనంగా అయిపోయానా? లక్ష్మి నువ్వేమైనా దూరం దాని దగ్గర దాని మీద అవుతుంది. నువ్వేం బాధపడకు, నీకే ఓటేసి నిన్నే గెలిపిస్తావు. అవు కానీ మరి అందరు పైసలు వస్తారు కదా ఏమన్నా. పట్టాను నే పైసలకు నువ్వు అస్సలే పీకర్ చేయకు గాని అందుకంటన్నా మరి ఓటు మాత్రం నాకే అయ్యి. దానికి ఏం తెలిసేమ్మా అంటే చదువుకున్నది. నీకు తెలియదేంది? నువ్వు చదువుకోకుండా కానీ నువ్వు చదువుకున్న దానికన్నా ఎక్కువ వినబడ్డదా? ఇగో పోషక్క దాని దగ్గర తూటు కొత్త కూడా లేదు, నా దగ్గర పట్టని పైసలు ఉన్నాయి. పైసలు ఇచ్చుడే కానీ ఓటు మాత్రం మీరు నాకే ఇయ్యాలి. నీ పైసలు చల్లకుండా నీ దగ్గర పైసలు ఎందుకే? అదొక చదువుకున్నది కానీ నువ్వు చదువుకోకున్నా నలుగురు పెట్టు వినబడ్డదా? నీకెంత తెలివి, నీవేంది? నువ్వు ఇంకా చదువుకుంటే ఇంకా మంచిగా ఉండినే ఊరు మంచిగా అది చెత్తు. దానికి ఏం తెలిసే మొన్నటి పోరి కాదే. చదివేందుకే పోషక్క, తెలివి ఉంటే చాలదా? కాదు నీ తెలివికి నేను మెచ్చిందే. ఎట్లనే చేసి నీకే ఓట్లన్నీ నువ్వే గెలుస్తావు. నువ్వేం బాధపడకు. నువ్వు రూపాయి ఇచ్చినా రూపాయి ఎక్కువన్నా నువ్వు మనదానివి, నిన్నే గెలిపిస్తావు. వినబడ్డదా? సరే ఇగో లక్ష్మి నేనేం పరాయిదాన్ని కాను, నువ్వేం పరాయిదానివి కావు. మనన్న మనకు పైసలు ఎందుకే? కానీ జనాలు పైసలకు అలవాటు అయ్యారు కాదే. ఇగో
అంతటా 2000 నడుస్తుంది. నువ్వు 3000 వెళ్ళిపో, మనిషికి ఓటుకు 3000 వెళ్ళిపో, నేను ఖచ్చితంగా గెలిపిస్తా పో. ఏందే ఒక్క 2 ఏళ్ళు కట్టపడితివా అంటే నీ అవ్వ ఇల్లు పూల కొట్టి పెద్ద బంగులా కడతావు. సర్పంచ్ పదవి అయితే అయిపోయానా, నీకు 10 ఊళ్ళో పెట్టి పేరు కూడా వస్తుంది. 3000 కాదే 4000 పెడతా. నేను మాత్రమే గెలవాలి, నా కోడలు నా ముందు గెలవద్దు. ఏసి ఇంకా కోడలు ముంగట నిన్ను ఓడిపిస్తామే, దాన్ని ఓడిపించి నిన్ను గెలిపిస్తాం. నువ్వు ఎన్నడు దాని అది ఎన్నడు దాని మొన్నడు దాని నువ్వు ఈ ఊరు వదిన కాడికెళ్ళి ఉన్నావు కాదే. ఇగోసారి లక్ష్మి నేను పోతా, మళ్ళీ మీ కోడలు చూస్తే మా అత్తకేమో ఎక్కిస్తాను అనుకుంటది. నువ్వు పైసలు పట్టుకొని సాయంత్రం ఇంటి మొక్కన రా. అత్తతి పోషక్క నువ్వేం బాధపడకు, ఓటు మాత్రం నాకే వెయ్యి, ఇంకా 50 ఏపీ. 50 కాదే, నీకెవలే పోటీ 100 వేపిస్తా పో. ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఊరంతా చల్లబడ్డది. ఇంతకీ మా అమ్మ గెలిచిందా, నా పిల్లం గెలిచిందా? అబ్బా, అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు కూడా నాకు ఇంత టెన్షన్ కాలే. చూడాలి నా పిల్లం గెలిచిందో మా అమ్మనే గెలిచిందో. అమ్మా మాలతి, ఏమైంది? అగో బాబాయ్, ఏం బాబాయ్ నా ఇంటికి చాలా వెళ్తున్నావు? మరి లేకుంటే ఏంద్రా, ఎవరన్నా ఎలక్షన్ లా నాకు ఓటే నన్ను గెలిపేయని అంటారా, కానీ వీళ్ళేంద్రా అత్తకు ఓటేయద్దని కోడలు, కోడలకు ఓటేయద్దని అత్త అన్న తర్వాత వాళ్ళు ఎవడు ఓటేస్తారా? మళ్ళా పైగా ఓటేస్తానికి ఒక్కొక్కరికి 5000 10,000 రూపాయలు ఇచ్చిర్రా. ఉన్న పైసలు మొత్తం అయిపోయినాయి. ఇల్లు కుదబెట్టి నా దగ్గర పైసలు తీసుకుని పోయింది. పైసలు ఇవ్వంటే నా దగ్గర లేవంటుందిరా. అందుకే ఇంటికి తాళం వేసుకుని పోదానా. వస్తే అదే ఎలక్షన్లు అని చెప్తున్నావా? నీ అబ్బా ఉన్న ఇల్లు కూడా పోగొట్టావు కదండి.